దీపావళి పండుగ 5వ రోజు భాయి దూజ్తో ముగుస్తుంది. భాయి దూజ్ను భాయి టీకా అని, భాయి బీజ్ అని, భాయి బీజ్ అని, భాయి ఫోంటా అని, భ్రాతృ ద్వితీయ అని, యమ ద్వితీయ అని, భగ్నిహస్త భోజనం అని ఇలా అనేక రకాలుగా వివిధ రాష్ట్రాల్లో పిలుస్తారు. యమధర్మరాజు తన యొక్క సోదరి యమ యొక్క ఆహ్వానం మేరకు తన సోదరి ఇంటికి వెళ్ళి ఆ సోదరి స్వహస్తాలతో చేసిన అనేక రకాల వంటకాలను భుజించి ఆమెకు ఆశీర్వదిస్తారని, ఈరోజు ఎవరైతే సోదరి తన సోదరుని ఇంటికి ఆహ్వానిస్తుందో, తన స్వహస్తాలతో భోజనం పెడుతుందో అప్పుడు వారికి తన సోదరునికి దీర్ఘాయు ప్రసాదిస్తున్నానని యమధర్మరాజు చెప్తారు. అదేవిధంగా శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన తర్వాత సుభద్ర ఇంటికి కూడా వెళ్ళి భోజనం చేశారని చెప్తారు. ఇది అన్నా చెల్లెళ్ళ మధ్య ప్రేమకు ఇది ప్రతీక. ఈరోజు ఎవరైతే ఒక చెల్లె ఒక అక్క తన సోదరుని ఇంటికి ఆహ్వానించి భోజనం పెడుతుందో అప్పుడు తన యొక్క సోదరునికి దీర్ఘాయువు మరియు మంచి ఆరోగ్యం లభిస్తుందని